హాయ్ హలో నేనండి అరుణాని. ఈరోజు నేనైతే శనగలు తాలింపు వేస్తున్నానండి. శనగలు తాలింపు వేయడం కోసం ఫస్ట్ శనగలను అయితే నానబెట్టేసుకున్నాను. అందులో కొంచెం కొబ్బరి ఒక చెప్పు కొట్టుకున్నానండి. దాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టుకునే లోపు ఈలోపు శనగలు అయితే ఉడికిపోయాయండి. శనగలు కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చాను. అంతేనండి. ముక్కలన్నీ సన్నగా తరిగేసేసి ముక్కల్ని కూడా ఒకసారి కడిగేసి ఇలా మిక్సీ అయితే వేసేసుకున్నానండి. తురుము ఉంటే తురుముకోవచ్చండి. నా దగ్గర ప్రస్తుతానికి తురుము లేదు కాబట్టి నేనైతే మిక్సీ వేసేసాను. ఈలోపు శనగలు అయితే మాత్రం చల్లారిపోయినాయండి. విజిల్ చల్లారిపోయింది. విజిల్ ఓపెన్ చేసి చూశాను. శనగలు అయితే చక్కగా ఉడికిపోయాయండి. ఆ శనగల్లో ఉన్న వాటర్ని అయితే తీసేసానమాట. ఇప్పుడు తాలింపుకి కావాల్సినవన్నీ ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని కాస్త కొంచెమేనండి, ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా పలహారాల కింద వినాయక చవితికి కూడానండి పలహారం కింద ఇలా చేసేవచ్చు అన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. గుగ్గిళ్ళని కూడా అంటారండి వీటిని. నేనైతే తాలింపు వేసేసాను. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ముందుగా నేను కొబ్బరి తురుము పెట్టుకున్నాను కదండి, అవి అన్నీ కలిపి అయితే వేసేసానండి. చాలా వరకు గుళ్ళల్లో ప్రసాదం కింద ఇలాగే చేసిస్తారు. నచ్చితే మీరు కూడా చేయండి. వినాయక చవితి వస్తుంది కదా, అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టుకున్నప్పుడు ప్రసాదాల కింద బాగుంటాయి. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసుకున్నానండి. నేను సాల్ట్ శనగలు ఉడకపెట్టేటప్పుడే వేసాను. కాస్త పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు శనగలు కూడా వేసి కలిపేసుకుంటున్నాను మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పెద్ద కష్టమేం కాదు. 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను కెమెరా నిలువుగా పెట్టడం మూలాన నాకు అలవాటు లేదండి. దాని మూలాన నాకు క్యామ్ సరిగ్గా రాలేదు. ఫుల్గా కనిపిస్తుంది కదా వీడియో మొత్తం అనుకున్నాను. ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే టేస్ట్ చేశాను. సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ అండి. చాలా సులువుగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేనైతే కప్పుల్లో వేసేస్తున్నాను. నాకు ఈరోజు పిల్లలకి చేసి ఇవ్వాలనిపించిందండి. మా కింద పిల్లలు ఉన్నారు. సరే, వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అనిపించింది. నేనైతే ఇలా చేసేసాను అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. గుగ్గిళ్ళని కూడా అంటారండి. సూపర్గా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.